నేను ఎవరో అనుకున్న చూస్తుంటే ఇంకా పోలీస్ అనమాట. బోట్ ఎక్కుతుంటే వచ్చి దగ్గరికి వచ్చిండు. నీ కెమెరాలో ఏం షూట్ చేసినావు తీయి అని చెప్పంటే నేను యూట్యూబర్ అని చెప్పిన, చూపించిన ఫుటేజెస్ డిలీట్ చేయించిండు అనమాట. మనం గాలికి ఉన్న కానీ కూడా పోదన్నమాట. ఇది थोड़ा खींच हाँ थोड़ा खींचो. ఏదో గేమ్ ఆడుతున్నారు వాళ్ళు. మనం ఎక్కిన మొత్తానికి చూడండి గైస్. హలో గైస్, గుడ్ మార్నింగ్. అందరు ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడు మనం సౌత్ గోవా పలోలియంలో ఉన్నాము. ఇగో ఈ హోటల్ అయితే రూమ్ తీసుకున్నాం. పలోలియం హైట్స్ అని కనిపిస్తుంది కదా, హైట్స్ అని. ఇగో కనిపిస్తుందా, ఇదే హోటల్ అన్నమాట. డోర్మేటరీ అవైలబుల్. దీంట్లో హాస్టల్లకు సింగిల్ బెడ్స్ కూడా ఉంటాయి, అవి చూపిస్తాను నీకు. మనం సింగిల్ బెడ్ తీసుకున్నాము. ఇగో ఇక్కడి నుంచి ఒక 400 మీటర్స్ వెళ్తే పలోలియము బస్ స్టాప్ వస్తుంది అనమాట. రూమ్ అయితే ఎట్లుంటుందో చూపిస్తా మీకు. లోపల ఎంటర్ అవుతున్నాం మనము. ఇగో ఇట్లా ఉంది చూడండి. ఇగో ఇక్కడ సోఫా వేసిరు, ఆల్రెడీ పడుకున్నారు, నైట్ వచ్చినట్టున్నారు వాళ్ళు. ఇదంతా చాలా బాగా డెకరేషన్ చేసిరు, చాలా మంచిగా అనిపించింది నాకు ఈ హోటల్ అయితే. ఇగో ఇదే మన బెడ్. ఇగో ఇక ఈ కింద బెడ్ తీసుకున్నాను నేనైతే. మన బెడ్ ఇది. ఈ ఒక్క బెడ్కి ఏంటంటే 800 ఛార్జ్ చేస్తున్నారు అనమాట. అయినా మంచిగా అనిపించింది, పీస్ఫుల్గా ఉంది, మంచిగా అనిపించింది, లగ్జరీగా ఉంది. ఇక్కడ మనము ఏమైనా తినాలంటే తినొచ్చు, తాగాలంటే తాగొచ్చు. ఇక్కడ వాష్రూమ్ ఎట్లా ఉందో చూద్దాం పదండి. నాకు వాష్రూమ్ కూడా చాలా మంచిగా అనిపించింది. అసలు చాలా పెద్దగా ఉంది, అసలు నీట్గా క్లీన్గా పెట్టారు వీళ్ళైతే. మంచిగా అనిపించింది, చాలా పెద్దగా ఉంది. ఇంకో చూడండి, ఇట్లా ఉంది వాష్రూమ్ అయితే. హాట్ వాటర్ మంచిగా, ఇంటీరియర్ కూడా మంచిగా చేయించారు వీళ్ళు. డెకరేషన్ చాలా మంచిగా అనిపించింది హోటల్లో అయితే. ఇగో హ్యాంగర్స్ కూడా ఉందన్నమాట. ఇగో హ్యాండ్ వాష్ చేసుకునే ఫేస్ వాష్. ఇగో మిర్రర్ కూడా చాలా కాస్ట్లీగా రిచ్గా కనిపిస్తుంది. చాలా బాగా అనిపించింది. 800 అంటే పర్వాలేదు. ఇట్లా ఉంది గైస్ మొత్తానికి. రూమ్ అయితే ఇట్లా ఉంది, చూసారు కదా, మీరు చూస్తున్నారు కదా. రూమ్ అయితే ఇట్లా ఉంది. ఇప్పుడు మనము ఎక్కడికి వెళ్తున్నామంటే ఇక్కడనే దగ్గరలో ఉన్న పలోలియం బీచ్కే వెళ్తున్నాం మనము. దాని ఇంకో పేరు కూడా వీళ్ళు పిలుస్తారు, ప్రైడ్ ఆఫ్ పలోలియం బీచ్ అని చెప్పి. అక్కడ ఫారినర్స్ ఎక్కువ ఉంటారు అనమాట. ఫారినర్స్ ఎక్కువ వస్తారు అక్కడ. ఇక్కడ తెలియని ప్లేస్ కొంతమందికి తెలియదు. ఇక్కడ పలోలియము, అగోండా ఇవన్నీ తెలియదు. మనం అక్కడ ఆ బీచ్కి వెళ్ళి కవర్ చేద్దాం ఇప్పుడు. ఇవో ఇక్కడ రోడ్లు అయితే వేస్తారు, చాలా స్పీడ్గా వేస్తారు. టూరిజం ప్లేస్ కదా, ట్రాఫిక్ జామ్ అవుతుందని స్పీడ్ వేస్తారు అందుకని. ఇగో కనిపించేదే ఆల్కహాల్ షాప్ అనమాట. చాలా తక్కువ దొరుకుతుంది మందు ఇక్కడ గోవాలో. ఎగ్జాంపుల్ మన హైదరాబాద్ని తీసుకుంటే, మన హైదరాబాద్లో బ్లాక్ అండ్ వైట్ బాటిల్ 2200 ఉంటే ఇక్కడ మాత్రం 1450 రూపాయలకే దొరికేస్తుంది. ఎంత తేడా ఉందో మీరు కామెంట్లో అయితే చెప్పండి. దారిలో వస్తుంటే కొబ్బరి బొండాలు అయితే కనిపించినాయి. భయ్యా కొబ్బరి బొండా కితనా? 70 దేవ్ 70 రూపాయలు అంట గైస్ కొబ్బరి బొండం ఒకటి. ఇక్కడ చెట్లు బాగానే ఉన్నాయి, ఇంతగానం ప్రైస్ ఎందుకు పెడతారో అర్థం కాలేదు. చెట్లు అయితే చాలా ఉంటాయి ఇక్కడ, మస్తు ఉంటాయి. కానీ ప్రైస్ తక్కువ పెట్టాలి, కానీ ఇంతగానం ఎక్కువ పెడతారు ఎందుకో ఏం అర్థం కాలేదు. యూట్యూబర్ తెలుగు ట్రావెलर हैदराबाद से आए मैं. हाँ, आपका नाम क्या? अनूप. अनूप कहाँ रहते? इधर है ऐसा? कहाँ से है? ओन प्रॉपर है ये? हाँ, ये प्लेस है ओन प्रॉपर. हाँ हाँ, బీచ్కి అయితే ఎంటర్ అయిపోయినాం. ఇగో లెఫ్ట్ సైడ్ కనిపించేటివన్నీ షాపులు, మంచి ఐటమ్స్ అన్నీ దొరుకుతాయి ఇక్కడ. ఇగో రైట్ సైడ్లో మన ట్యాక్సీలు కనిపిస్తున్నాయి కదా. మనం ఇక్కడ ఏదైనా చూడాలనుకుంటే, ఏదైనా ప్లేస్కి వెళ్ళాలనుకుంటే వీళ్ళతో మాట్లాడి తీసుకెళ్ళిపోతారు వాళ్ళు. ఇక్కడైతే అయినా ఎండ బాగా కొడుతుంది మనకి. క్యాబ్ తీసుకుందాం ఒకటి. బ్రదర్ హౌ మచ్ దిస్ వన్? హౌ మచ్? 300 ये 300, 8 to 50, 8 to 50. బాబరే
ఎట్లుంది గైస్ మనకు సెట్ అయిందా సెట్ కాలేదా कम करते 250 होगा 250 చెప్తున్నాడు గైస్ మనకు వైట్ మీద ఏ पट्टी नहीं है पट्टी नहीं आते పట్టి లేదంట గైస్ మనకు పట్టి ఉన్నదైతే బాగుండు పట్టి ఉన్నదైతే బాగుండు మనకేందంటే బోట్లో వెళ్ళేటప్పుడు గాలికి లేచిపోతుందేమో అని చెప్పి ఆలోచన పడ్డది మనకు పట్టి ఉన్నదైతే బాగా పట్టికే మోడల్ का ఇది మనకు పట్టి ఉన్నదైతే బాగా ఇంకో షాప్కి వెళ్దాం మనకు పట్టి ఉన్నదైతే మంచి జరా ఓకేనా గైస్ అక్కడైతే షాపులు ఇప్పుడు అయితే తెరుస్తున్నారు కనిపిస్తుంది కదా షాపులు ఇప్పుడు అయితే తెరుస్తున్నారు ఇక్కడికి వెళ్దాం మనం అయితే क्या पोना क्या पोना अंडा गाइस ये अच्छा लग रहा है ये नहीं जेंट्स पे जेंट्स पे उधर है हेड से कैप में या हेड में कैप हाँ नको ये वाला ये पट्टी होना क्या पट्टी 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 वाला ये हाँ पट्टी वाला ये ऐसा हाँ क्या बोल మనం నల్లగానే ఉంది గైస్ ఇది నల్లగా ఉంది एक ही कलर है नहीं कलर इसमें आएंगे ना अलग अलग से मगर रहेंगे ऐसे या फिर इस टाइप में रहते हैं ऐसे कलर ग्रीन ये वो ऐसा हाँ ऐसा फिर दो कलर दूसरा कलर दो हाँ दूसरा कलर दो ब्लू है ग्रीन है ये ब्लू ग्रीन हाँ ग्रीन दो बोलिए ना आपके सामने फर्स्ट होगा हाँ ఇక పోదు మనం గాలికి ఉన్న కానీ కూడా పోదన్నమాట ఇది थोड़ा खींच हाँ थोड़ा खींचो नाम क्या भाई संपत या हाँ और थोड़ा लूज रखना थोड़ा रोज हाँ बस है मैं कितना 250 अरे थोड़ा कम ले लो ना 220 200 ले लो चलो మనకు 200కి ఇస్తున్నాడు గైస్ बाद में అయిపోయింది గైస్ మనకు తీసుకున్నాము దానికి చలో మన ప్రయాణం సాగిద్దాము బోట్ ఎక్కుదాం ఇంకో ఇక్కడ చూడండి పలోలియం బోటింగ్ ఆపరేటర్స్ అసోసియేషన్ కౌంటర్ అని ఉంది కదా ఇగో మనం మాట్లాడుకుంటే ఇవన్నీ చూపించుకొని వస్తారు వీళ్ళు మంకీ హైలాండ్ డాల్ఫిన్ ట్రిప్ బటర్ఫ్లై బీచ్ హనీమూన్ బీచ్ టర్టిల్ రాక్ ఇగో ఇవి కనిపిస్తున్నాయి కదా ఇవైతే 800 అంట ఇవి ఎక్కనీకే ఇగో ఈ బోట్లో వెళ్ళనీకే 1000 రూపీస్ అంట ఇగో అన్న వాళ్ళు రెడీ చేస్తున్నారు ఇగో కనిపిస్తున్నాయి కదా క్యాటేజెస్ ఇవి మనం కపుల్తో తీసుకోవచ్చు మనము బ్యాచిలర్ కూడా తీసుకోవచ్చు ప్రైస్ వచ్చేసి 10,000 చెప్తున్నారు వీళ్ళు మీకు అక్కడ బ్యాక్ సైడ్ ప్లేస్ ఉంటుంది అది కూడా చూపిస్తాను మీకు నేను అక్కడ సైడు ఆ ప్లేస్ కూడా ఇంకా కొంచెం బాగుంటుంది మేము వచ్చినప్పుడు లాస్ట్ టైము షూటింగ్ ఇక్కడే చేసినాము లాస్ట్ టైం వచ్చినప్పుడు అక్కడ ముందు చేసినాం మీకు కనిపిస్తుందా ఆ డెడ్ ఎండ్లో చేసినాం మేము షూటింగు ఏం చేసినామంటే గోవాలో మిస్సింగ్ ఒక
పర్సన్ మిస్సింగ్ అవుతాడనమాట. ఆ సీన్ షూట్ చేసినాం మేము. ఇక్కడ ఒక 5-6 మంది గ్యాంగ్ ఉంటారు. దాంట్లో చిన్న సినిమాలే అది. 5-6 మంది గ్యాంగ్ ఉంటారు. దాంట్లో ఒకరు మిస్ అవుతారు. వీళ్ళు కన్ఫ్యూషన్లో ఉంటారు అనమాట. ఇక్కడ ఆ సీన్ షూట్ చేసినాం ఇక్కడ మేము. ఇక్కడే ఇగో ఇదే ప్లేస్లో షూట్ చేసినాం అనమాట మేము. ఇక్కడే అనమాట. ఇప్పుడు నా రైట్ సైడ్కి వెళ్తే ఇంకో ప్లేస్ వస్తుంది. ఆ ప్లేస్ మీకు చూపిస్తా. మొత్తం ఫారెన్స్ వాళ్ళు ఉంటారు చూడండి. ఇగో కనిపిస్తున్నారా? వీళ్ళు మొత్తము మనలు తక్కువ, ఇంకా చాలా తక్కువ మన వాళ్ళు. వీళ్ళు ఇక్కడ చాలా ఇగో మొత్తం వాళ్ళే ఉంటారనమాట. వాళ్ళు ఆడుకుంటున్నారు ఏదో. ఇగో మన వాళ్ళు ఉన్నట్టున్నారు. ఇగో ఈ హాయ్ చెప్పే బ్రదర్ కూడా ఇట్లా తక్కువ అనమాట. మంచిగా ఆడుకుంటారు వీళ్ళు. వీళ్ళని ఎవరు డిస్టర్బ్ చేయరు అనమాట. ఇక్కడ ఏంటంటే పోలీసులు వెంబడే చెకప్ చేస్తుంటారు. ఇంకా ఇగో వీళ్ళు చూడు ఎంత మంచిగా పీస్ఫుల్గా ఉంటారో, చాలా హ్యాపీగా, ఏ డిస్టర్బెన్స్గా ఉండదు అనమాట వీళ్ళకి. ఇక్కడ ఈ బీచ్ని చాలా లైక్ చేస్తారు వీళ్ళు. నేను డెడ్ ఎండ్కి వచ్చిన మేడం అయితే ధ్యానం చేస్తుంది ప్రశాంతంగా ఒక్కతే. ఇగో నేను పోలీస్ అని చెప్పినా కదా, పోలీస్ అగో ఆల్రెడీ తిరుగుతున్నాడు నా బ్యాక్ సైడ్. అగో చూస్తున్నాడు. అగో అన్ని చెకప్ చేస్తారు. ఇక్కడి నుంచి మనము మన ఫస్ట్ బీచ్కి అయితే వచ్చేసినాము. బోట్ ఎక్కుదాం. ఇట్లా మనం రిలాక్స్ కావచ్చు చూడండి. స్నానం చేసినంత సేపు చేసి ఇంకా తాగుకుంటా తినుకుంటా ఇట్లా రిలాక్స్ కావచ్చు మనము. ఇగో ఇట్లా వీళ్ళు మన తెలుగు వాళ్ళేనంట, హైదరాబాదే. ఈ ఫోటో తీయమంటే తీసిన గైస్. ఇగో వీళ్ళు నా ఇంకా బ్యాక్ సైడ్ వాళ్ళ హైదరాబాద్ అంట. తీయమంటే తీసిన. निकालना पड़ेगा. शूज़ निकालना ना गीला हो जाएगा ना उधर पानी में. हाँ और क्या करेगा. మనం ఎక్కిన మొత్తానికి స్టార్ట్ అయింది గైస్. మనకు చూడండి మనం పోతూనే ఉన్నాం. ఇక ఇది మొత్తం ఎండ కప్పపోయింది. ఇది ये देखो गई. చూస్తున్నారా గైస్? पानी में అయ్యో देखो तब ना बेटा दिखेगा. पानी में देखो. చూడండి గైస్ ये देखो. ఎంత దగ్గర నుంచి వస్తున్నాము మనము. बोल भी देखी पानी में देखो. अभी आएगा देखना ना. अभी देखना. पापा के ऊपर खड़े हो जाओ. అక్కడ చూస్తున్నారా? అగో తాంబేల్ లాగానే ఉంది. సేమ్ నీళ్ళ మీద వెళ్తున్న తాంబేల్ లాగానే ఉంది. ఎంత అంటే దీనికి ఏం పేరు పెట్టుకున్నారంటే వీళ్ళు టర్టిల్ రాక్ అని చెప్పి, అక్కడ మనం ఫస్ట్లో దాంట్లో చదివినాం కదా, అది ఇదే అనమాట. ఇగో సేమ్ మన నీళ్ళ మీద వెళ్తున్నట్టే తాంబేల్ ఆకారంలోనే ఉంటుంది. అంత అద్భుతం అంటే అంత అద్భుతం అసలు. అదిగో मैं बाहर हूँ. मैं यहाँ पे हूँ नहीं. मैं कैसे आपको बताऊँ. मैं गोवा है. हनीमून बीच. ఇది హనీమూన్ బీచ్ ఉంటాయి గైస్. ఇది हनीमून बीच. అగోండా హనీమూన్ బీచ్. ఇది ఒక కనిపిస్తుందా? హనీమూన్ బీచ్ అగోండా విలేజ్ పంచాయత్. హనీమూన్ బీచ్కి అయితే తీసుకెళ్ళి వచ్చిండు మనము. హనీమూన్ బీచ్ కాడికి వెళ్ళి మళ్ళీ తిప్పేసేసి మళ్ళీ తిప్పుకొని మళ్ళీ వచ్చేసేసిండు. సో అదనమాట.
ये देखो पहाड़ का ये देख देखो आइसक्रीम बना है देखो अंकल वीडियो बना रहे हैं हाय हाय से हाय आपका नाम क्या नाम क्या का नाम बता दीजिए मेरा नाम अखिल दासनी है ओके और अंकल को नहीं कर दीजिए हेलो हेलो कर दीजिए हेलो हेलो से हेलो हेलो ओके ఇది బటర్ఫ్లై బీచ్ అంట వచ్చేసినాం బటర్ఫ్లై బీచ్కి వచ్చేసినాం మనం ఇక్కడ అయినా ఆపుతారో ఆపరో తెలియదు మరి ఇంకానే చుట్టుముట్టు తిప్పుకున్నట్టు కానీ మరి ఇప్పుడు ఆపుతాడా ఆపేడా అనేది కూడా తెలియదు మనకు అట్లా వెల్కమ్ టు బటర్ఫ్లై బీచ్ మరి ఎంతసేపు తెలియదు కానీ देखो यहाँ बहुत अच्छा लगा జాకెట్ తీయాలంట हेलो भाई जैकेट लेकर సేమ్ इधर आइए आ जाओ आइए आप आ जाओ నీవో గైస్ బటర్ఫ్లై బీచ్ అక్కడ ఏం జరిగిందంటే ఫస్ట్ మనం బీచ్ కవర్ చేసినాం కదా నేను ఎవరో అనుకున్నా చూస్తుంటే ఇంకా పోలీస్ అనమాట పోలీసు నేను బోట్ ఎక్కుతుంటే వచ్చి అంతకుముందుకు మనము బీచ్ మొత్తం అవి తీసిన బోట్ ఎక్కుతుంటే వచ్చి దగ్గరికి వచ్చిండు ఆ పోలీస్ అని చెప్పి అన్నాడు ఇంకా అంటే ఈ కెమెరాలో ఏం షూట్ చేసినావు తీయి అని చెప్పంటే నేను యూట్యూబర్ అని చెప్పిన తీయమని చెప్పంటే ఇంకా చూపించిన ఫుటేజెస్ నేను నడుస్తున్నది నేను మాట్లాడుతున్నది దిస్ ఇస్ మై వీడియో సార్ అట్లా ఇట్లా అని చెప్పి అన్నా నేను ఏం చేసిండంటే ఇంకా ఫారెన్ వాళ్ళవి కొన్ని తీస్తే డిలీట్ చేయించిండనమాట అదనమాట సో అది గైస్ అట్లా చేస్తే ఇక క్లిప్పు డిలీట్ చేయమన్నాడు ఇంకా డిలీట్ చేసిన ఇంకా ఏం చేయాలో నాకు మంచిగా అనిపించలేదు నాకు సరే ఇక వాళ్ళకు రెస్పెక్ట్ ఇవ్వాలి కదా ఇక్కడ ఏంటంటే ఇక మీరు వాటర్ బాటిల్ తెచ్చుకోవాలి చూడు గైస్ ఇక్కడ వాటర్ బాటిల్ గీటర్ బాటిల్ ఏముండయి ఇక్కడ ఏ షాపులు ఏముండయి ఇక్కడ మన హనీమూన్ బీచ్లో బటర్ఫ్లై బీచ్లో అంటాం కానీ ఏమీ లేవు చూడండి మనం వాటర్ బాటిల్ తెచ్చుకొని బ్యాగ్లో వాటర్ బాటిల్ తెచ్చుకొని పక్క లేకపోతే ఆగమవుతారు ఇంకో ఇట్లా ఉంది వాతావరణం దీని బ్యాక్ సైడ్ నుంచి ఎవరైనా ట్రెక్కింగ్ చేసే వాళ్ళు బాగా ఇష్టపడితే ఇంకోది ఇక్కడ నుంచి మన ఇప్పుడు కెమెరా ఉంది కదా కెమెరా బ్యాక్ సైడ్ నుంచి అక్కడ వెనక సైడ్ నుంచి ట్రెక్కింగ్ చేస్తూ అడవిలో నుంచి వెళ్తే ఒక 2 కిలోమీటర్లు నడపాలి అగొండ బీచ్ వస్తుంది అటుపక్క ఇంకా వీళ్ళంతా మన బోట్లో వచ్చిన వాళ్ళు వీళ్ళంతా ఇంకా మనం ఏంటంటే మన బోట్ వచ్చిన దాకా వెయిట్ చేయాలి ఇక తప్పదు ఇది ఇక అప్పటిదాకా వీళ్ళు ఫోటోలు దిగుతున్నారు మనం కూడా వెయిట్ చేద్దాము మన బోట్ రాలేదు మన బోట్ వచ్చిన తర్వాత ఎక్కడ తీసుకెళ్తే డైరెక్ట్ తీసుకెళ్తుండొచ్చు కావచ్చు మేబీ డైరెక్ట్ తీసుకెళ్తుండొచ్చు కావచ్చు ఇంకా మనం డాల్ఫిన్ చూసినాము ఇక్కడ హనీమూన్ బీచ్కి వెళ్ళినాము ఇప్పుడేమో బటర్ఫ్లై బీచ్ నెక్స్ట్ ఇంకా అదే ఉన్నట్టుంది ఇంకా మనం తీసుకెళ్తుండొచ్చు जल्दी से पानी अरे ये तो बाल्टी ढक्कन छोड़ दी। अरे बाल्टी ढक्कन भैया का भैया दे दो ये तो एकदम एक्साइटेड हो इसको छोड़ दीजिए वो बड़ी सी उसको पकड़ ले रोएगी బయలుదేరుతున్నాం మనము
మొత్తానికి వచ్చేసినాం గైస్ మనము మళ్ళీ చేరుకున్నాం సేమ్ ప్లేస్కి చేరుకున్నాం మనము